హలో అండి, అందరికి నమస్కారం. అయితే నేను ఒక సాంగ్ పాడానండి. పాడితే దానికి నా సిస్టరు ఒక క్లాస్ లాగా చెప్పిందండి. చాలా క్యూట్గా ఉండింది. మీరు కూడా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. ఏందయ్య సామి ఇట్టగాస్తాంది ఎన్నెల ఊపేస్తా ఉంది సిత్తరాల ఉయ్యాల. ఇది నేను పాడిన సాంగ్ అండి. దానికి తన తర్వాత చెప్పింది చాలా క్యూట్గా ఉండింది. వినండి. మరే జాముకి మందు పెట్టిందెవ్వరో మాయదారి మనస్సుకి జాగరమయ్యారా, తడిసిపోయారా, తడి మెరిసిపోయారా, నీ చిలిపి కళ్ళల్లో ఒళ్ళు మరిసిపోయారా, తడిసిపోయారా, తడి మెరిసిపోయారా, నీ చిలిపి కళ్ళల్లో ఒళ్ళు మరిసిపోయారా. ఏందయ్య సామి ఇట్టగాస్తాంది వెన్నెల, ఇది నా సిస్టర్ సెండ్ చేసిందండి నాకు వాట్సాప్ లో. ఫస్ట్ ఉయ్యాల విచే గాలికి అత్తర తిందెవ్వరు, మారే జాముకి మందు పెట్టిందెవ్వరు, మాయదారి మనసాగక జాగరమయ్యారా, తడిసిపోయారా, తడి మెరిసిపోయారా, నీ చిలిపి కళ్ళల్లో ఒళ్ళు మరిసిపోయారా, తడిసిపోయారా, తడి మెరిసిపోయారా, నీ చిలిపి కళ్ళల్లో ఒళ్ళు మరిసిపోయారా. తెలుసా సెకండ్ లైన్లో ఏందయ్య సామి ఇట్టగాస్తాంది ఎన్నెల ఊపేస్తా ఉంది సిత్తరాల ఉయ్యాల. ఉయ్యాల దగ్గర వదిలేస్తున్నాం. నెక్స్ట్ వీచే గాలికి అత్తర నాకు తెలుసండి, అసలు పాడుతా తీయగల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చెప్పారు. అంతా అలా చెప్తుంది, అసలు జోక్ చేయట్లేదండి, చాలా సీరియస్ గా చెప్తుంది. నేను సరిగ్గా పాడట్లేదని చెప్తుంది అనమాట. మాయదారి మనసాగక జాగరమయ్యారా, ఇది వదిలేసావు. మాయదారి మనస్సుకు అంటున్నావు. నెక్స్ట్ తడిసిపోయారా, తడి మెరిసిపోయారా, నీ చిలిపి కళ్ళల్లో ఒళ్ళు మరిసిపోయారా. సెకండ్ టైం పాడినప్పుడు తడిసిపోయారా, తడిసిపోయారా, తడి మెరిసిపోయారా, పోయారా అని ఉంటుంది. నేను పాట క్లియర్గా విన్నాను. నీ చిలిపి కళ్ళల్లో ఒళ్ళు మరిసిపోయారా. You are not singing with what do we call it, with heart. You are just using your voice. ఫీల్ అవ్వు. ఆ పాట ఎవరి కోసం పాడుతున్నట్టు ఫీల్ అవ్వు. లిరిక్స్ పాడుతున్నావు బ్రో. ఫీల్ ద సాంగ్.